ఆధ్వర్యంలో గత నెల 24వ తారీఖు సూర్యాపేటలో సామాంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో సూర్యాపేట నుండి భద్రాచలం వరకు పాదయాత్ర సూర్యాపేటలో ప్రారంభమై భద్రాచలం శ్రీరాముల వారి సన్నిధిలో ముగింపు కార్యక్రమం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమం 2009 నుంచి 2014లో ఉద్యమకారుల వల్ల తెలంగాణ ఏర్పడి ఉద్యమకారుల వల్లనే చాలామంది కూడా అన్యాయం జరిగింది. మీరు చెప్పిన విధంగానే ఎలక్షన్ల ముందు మీరు ఉద్యమకారులకు ఇస్తున్న హామీలను మేము న్యాయంగా కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేయడానికి ఈ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఈరోజు గన్ పార్క్ దగ్గర మీకు మొరబెట్టుకోవడం జరుగుతుంది. మీరు మా అందున దయచేసి మళ్ళీ ఉద్యమకారులకు సూర్యాపేట నుండి ప్రతి ఎమ్మెల్యే మంత్రులకు కూడా వినతి పత్రం ఇచ్చినాము. అదేవిధంగా ఆ ఎమ్మెల్యేల మంత్రులు కూడా రేపు డిసెంబర్ 9న జరిగే అసెంబ్లీలో ఉద్యమకారులందరూ కూడా ఈ ప్రస్తావన తీసుకొచ్చి ఉద్యమకారులకు న్యాయం జరిగే విధంగా చూడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ఉద్యమకారులందరూ కూడా మనవి చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, వదిలాలి, జోహార్ జోహార్. గత పాలకులు తెలంగాణ ఉద్యమకారుల ఊచెత్తని గత పాలకులు మరి ఏ విధంగా పరిపాలించారు, ఉద్యమకారులు ఏ విధంగా పక్కన పడేశారు చూసాం. మరి గత ఎన్నికల్లో ఏ విధంగా ఓడిపోయారు, ఉద్యమకారులు ప్రజలు ఏకమైతే గత పాలకులు ఎక్కడున్నారో చూసాం. మరి గత ముఖ్యమంత్రి ఏ విధంగా పరిపాలన చూసాం. మన గత చూసి ఇలా ఉద్యమకారులు మొత్తంగా కూడా ఏకమై గత నెల 24వ తారీఖున సూర్యాపేటలో మొదలై అమరవీరు శ్రీకాంతాచారి వర్ధంతి రోజున శ్రీ భద్రాద్రిరామయ్య పాదాల చెంతకు పాదయాత్ర చేసి ముగించినాం. అదే భాగంగా రేపు డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో హామీ పెట్టారో ఆ హామీని తీర్చే విధంగా ఉద్యమకారులకి హామీ అమలు చేస్తారని చెప్పేసి చేయాలని చెప్పేసి మా ఉద్యమకాలం మరి ఈరోజు గన్ పార్క్కి రావడం జరిగింది. ఈ గన్ పార్కులో మా అమరవీర స్తూపమైన అమరవీర స్తూపం దగ్గరికి వచ్చి ఈ అమరవీర స్తూపం సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆవేదన తెలియజేస్తా ఉన్నాం. మరి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మా ఉద్యమకారుల మొర ఆలకించి తక్షణమే రేపు అసెంబ్లీలో మా ఉద్యమకారుల గురించి చర్చలు పెట్టి బిల్లు పాస్ చేసి ఉద్యమకారులకు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఉద్యమకారుల గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారికి మనవి చేస్తున్నాం. గత నెల 24వ తారీఖు నాడు సూర్యాపేట పట్టణం నుండి తెలంగాణ ఉద్యమకార సంక్షేమ సంఘం సామా అంజిరెడ్డి గారి ఆధ్వర్యాన సూర్యాపేట నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. శ్రీకాంతాచారి వర్ధంతి రోజునే భద్రాచలం చేరుకొని పాదయాత్రను ముగించడం జరిగింది. ఉద్యమకారులకు అందరికీ న్యాయం చేయాలని, ఉద్యమకారులకు కుటుంబాలకు ఉద్యమకారులను గుర్తించాలని చెప్పి పాదయాత్ర చేపట్టడం జరిగింది. కావున అయ్యా ఆ పాదయాత్ర ముగించుకొని మళ్ళీ ఈరోజు హైదరాబాద్ నడిగొడ్డులో అసెంబ్లీ సెంటర్లో గన్ పార్క్ వద్ద మరొకసారి మీకు గుర్తు చేయడం కోసం చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని మా మొరను వినిపించాలని చెప్పి ఇక్కడ ఈరోజు మేము రావడం జరిగింది. రేపు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ ఉద్యమకారుల విషయాన్ని తప్పకుండా చర్చించి ప్రభుత్వం ఆమోదపరచవలసిందిగా మనవి చేస్తూ గౌరవ శ్రీ రేవంత్ అన్న గారికి మీ పాదావి వందనం చేస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నామన్నా. దయచేసి మా ఉద్యమకారులను గుర్తించండి, ఉద్యమకారులకు న్యాయం చేయండి అని కోరుతా ఉన్నాం. తెలంగాణ సంక్షేమ సంఘం
ఆధ్వర్యంలో గత నెల 24వ తేదీన సూర్యాపేట నుండి పాదయాత్రగా బయలుదేరి శ్రీకాంతాచారి గారి వర్ధంతి రోజైనటువంటి 3వ తేదీన ఆ పాదయాత్రను ముగింపు పలకడం జరిగింది. ఆ పాదయాత్రలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులను అదేవిధంగా మేము ప్రయాణాలు పాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా మాకు కలిసినటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసి మా ఆవేదనను విన్నవించుకోవడం జరిగింది. ప్రధానంగా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే తొలి దశ ఉద్యమకారులను గుర్తించాలని, వాళ్ళ గుర్తింపు కార్డు ఇవ్వాలని, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి వాళ్ళ గౌరవ వృత్తి ఏదైతే ఇస్తున్నారో పెన్షన్ రూపంలో, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఉద్యమకారులంతా ఎంతో కష్ట నష్టాలకు ఓర్చుకొని తమ ఉద్యమంలో భాగం పంచుకొని తెలంగాణ సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన ఉద్యమకారులను గుర్తించాలని, అదేవిధంగా వారికి పెన్షన్ రూపకంగా పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని, అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తమ 6 గ్యారెంటీల్లో ప్రకటించిన విధంగా 250 గజాల స్థలాన్ని అందులో ఇళ్లను నిర్మించి ఉద్యమకారులు ఇవ్వాలని, అదేవిధంగా మేము మా యొక్క మీరిచ్చినటువంటి హామీల్ని నెరవేర్చాలని, ఉద్యమకారుల ఆకాంక్షల్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ గన్ పార్క్ లో